హాయ్ అండి. వెల్కమ్ టు టైం అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే హోమ్ మేడ్ వెన్న ఇదంతా నేను వెన్న తీసానమాట. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో. మీరు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయితే కరెక్ట్గా వెన్న అయితే సూపర్గా వస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కానీ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడైతే నేనైతే పెరుగు అంతా నేను తోడేసుకున్నాను అనమాట. అంటే మనం పాల మీద మీగడ ఉంటుంది కదా, ఓన్లీ మీగడని మాత్రమే నేను తీసి తోడు వేసుకున్నాను. ఆ తోడు వేసుకున్న దాన్ని ఇలా మజ్జిగ కవ్వంతో మనకి చిలకడం అయితే రాదు కదా, అప్పుడు అలనాటి బామ్మలు అయితే చిలకడం కానీ వెన్నె తీయడం కానీ చాలా ఈజీ ప్రాసెస్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి చిలకడం కానీ లేదా మనకి బద్ధకం వేసి కానీ ఇలా చేయము. సో నేను కూడా అందులో ఒకదాన్ని. సో ఇదైతే నేను మీషోలో అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అనమాట. జస్ట్ 80 రూపీస్కే హోమ్ డెలివరీ అండ్ ఫ్రీ డెలివరీ అయితే ఉందన్నమాట. ఫ్రీ డెలివరీ తోటి 80 రూపీస్కి మాత్రమే వచ్చేసింది. మనం స్టీల్ కవ్వం తీసుకున్న ఆల్మోస్ట్ 60-70 అవుతుంది. కానీ ఇదైతే మనకి కొంచెం అంటే మన ఈ కాలంలో అందరికీ సూట్ అయ్యే విధంగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను. చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే లింక్ అయితే ప్రొవైడ్ చేయమని చెప్పండి. ఈ కవ్వంతో అయితే నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా చిలికాను. హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు. బట్ ఏంటంటే మన సాటిస్ఫాక్షన్, మనకు కూడా ఫింగర్స్ బాగా ఎక్సర్సైజ్ అవుతాయని చెప్పేసి అయితే నేనైతే అలా చేశాను. మీకు ఒక 10 మినిట్స్ అలా చేసుకున్నా సరిపోతుందన్నమాట. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ చేయండి ఫుల్ వీడియో. ఇక్కడ హోమ్ మేడ్ వెన్న మొత్తం తీయడానికి నేను ఇలా చిలికేసాను కదా. సో దీన్నైతే మొత్తం ఈ చిలికిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకు వెన్న తీయడానికి రాదు కదా. సో ఈ కాలం వాళ్ళకి ఏంటంటే అసలు ఈ పని సరిగా రాదనమాట. అప్పుడు మామలు చేసినట్లుగా కానీ మనకి రాదు. సో దీన్నైతే నేను మొత్తం మీగడే కదా చిలికేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 4 అవర్స్ అలా పెడితే సరిపోతుంది. తర్వాత చూసారు కదా ఎంత వెన్న వచ్చేసిందో పైనుంచి. చూడండి గరిటెలుగా వచ్చింది. నేనైతే ఓన్లీ మీగడ మాత్రమే తోడు వేసానండి. ఓకేనా, మీరైతే పాలను వేసి ఇలా చిలికేసి రాలేదంటే నేనేం చేయలేను. నేనైతే ప్యూర్ బర్రె పాలైతే తీసుకొచ్చి చేశానన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ మాకైతే దగ్గరలో బర్రెపాలు దొరుకుతాయి కాబట్టి నేనైతే వెళ్ళి తీసుకొచ్చి చేశాను. లేదా మిల్క్తో అయినా కానీ చేసుకోవచ్చు, మిల్క్తో అయినా కానీ వస్తుంది. బట్ ప్యూర్ గీ కావాలి అనుకుంటే మనం బర్రెపాలతో చేస్తే బాగుంటుంది. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. మీకు ఎందులో తీసిపోదు చూసారు కదా. జస్ట్ నేను ఒక 1/2 లీటర్ పాలు, అంటే ఆల్మోస్ట్ మనము 1/2 లీటర్ పాలల్లో మీగడ ఎంత వస్తుందో మీకు తెలుసు. ఆ మీగడని ఇలా చేసి కొంచెంగా చేసి మన ఒక 2 కప్స్ 3 కప్స్ అంతా మీగడ అయింది అంతే. ఆ కప్స్లో నుంచి తీసిన వెన్న మాత్రమే ఇదన్నమాట. చాలా బాగా వచ్చిందనమాట. ఇలా వెన్నని మీరు సింపుల్గా తీసుకోవచ్చు ఇంట్లో. ఇంకా కొత్త ఐడియాల కోసం మన ఛానల్ని అయితే క్రియేటివ్గా థింక్ చేసేసి మనము ఇంకా కొన్ని ఐడియాస్ తోటి అయితే ముందుకు వెళ్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వెన్న అయితే ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. సూపర్గా ఉంటుంది. ఈ వెన్న అయితే ఈజీగా పిల్లలకు కూడా పెడితే ఫాస్ట్గా తినేస్తున్నారండి. అంత టేస్ట్ ఉందన్నమాట. ఈ వెన్నే కాదు, మీరు అనుకోవచ్చు ఇంత వెన్నతోటి ఎంత అవుతుంది అని చెప్పేసి. కిందదంతా ఇప్పుడు మనకు చూసారు కదా మజ్జిగ అయితే వచ్చేసింది. దాంట్లో నేను కొంచెం వెన్న ఉంచానండి, ఎందుకంటే ఉత్తి మజ్జిగ తాగడానికి అవ్వదు కదా. సో అన్నమాట. ఇంతకు ముందుకు నేను చేసిన మీగడ కూడా అంతా కలిపి ఇవన్నీ అయితే చేశాను. ఎలా ఉందో చూడండి, చూసి చెప్పండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Homemade vena before after vena calipi chsi telugute ninos, telugute heinos, telugute yainos, telugute votuenos, telugute yainos, telugute hienos, chasta at high next video lo chupista.